ఇల్లంతా దుమ్ము దుమ్ముగా ఉంది. అందుకని సెల్ఫ్లు ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి సర్దుకుందామని ఒక సెల్ఫ్ అయితే సర్దుకుంటూ, ఇక్కడ చిక్కుడుకాయలు చాలా రోజులు అయింది తెచ్చి, పాడైపోయినాయి కూడా. కూర బాగా వచ్చిందా పాడైందా లాస్ట్లో చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. ఇలా ట్రై చేయడం అయితే ఫస్ట్ టైం ట్రై చేశాను. శనగపప్పు వేసి కొబ్బరి కానీ టమాటా కానీ నువ్వుల పొడి కానీ ఏది వేయలేదు. నువ్వుల పొడి వేసి చేసినా బాగుంటుంది, కొబ్బరి వేసి చేసినా బాగుంటుంది. కానీ ఇక్కడ నేను ఈరోజు శనగపప్పు నానబెట్టుకొని నూనె వేసాను. కుక్కర్లో డైరెక్ట్గా వేసి విజిల్స్ తెప్పిద్దామని నేను కుక్కర్లో వేస్తున్నా. ఇక్కడ ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేయక్కర్లేదు, ఎందుకంటే శనగపప్పు నానబెట్టుకున్నాం కదా. కారం ఎక్కువ తినేవాళ్ళు పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసుకోవచ్చు. ఇక్కడ నేను రెండు పచ్చిమిరపకాయలు వేస్తున్నా. కరివేపాకు ఎక్కువగా వేసుకోవచ్చు. ఇక్కడ కొబ్బరి ఫ్రెష్గా ఉండాలి, అందుకని కొబ్బరి ఫ్రెష్గా లేదని నేను ఇలా ట్రై చేశాను. పెసరపప్పు కూడా నానబెట్టుకొని పెసరపప్పుతో కూడా ఈ కూర ట్రై చేయొచ్చు. గోరుచిక్కుడుకాయలతో పెసరపప్పు వేసి చేసుకుంటారు కదా, అలాగే. ఇక్కడ నూనె కాగాక ఇక్కడ తాలింపు వేసాను. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసి చిక్కుడుకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ ఒక్కసారే వేసుకోవచ్చు. ఇక్కడ విజిల్స్ రావాలి కాబట్టి కొంచెం శనగపప్పు వేసాక, శనగపప్పు నానింది వేసాక ఇక్కడ 1/2 గ్లాస్ నీళ్ళు అయితే పోయాలి. కానీ నేను ఇక్కడ నీళ్ళు తక్కువగా పోసినట్టున్నాను. ఉప్పు, పసుపు, కారం వేయక్కర్లేదని చెప్పాను, కానీ మీకోసం చూపిస్తున్నా. ఇక్కడ నేను గరిటెతో కలపలేదు, పైకి కిందకి అనటంతో కలుస్తుందని చెప్పి ఊహతోటి నేను అలా చేశాను. కానీ కూర అయితే పాడైంది. ఎందుకు ఏంటి అనంటే విజిల్స్ ఎక్కువగా పెట్టిచ్చేసాను. 2-3 విజిల్స్ అయ్యేసరికి కింద వాటర్ తక్కువైపోయి కూర మాడింది. పైన తీసేసరికి మళ్ళీ కూడా అయినా కూడా కూర అయితే టేస్ట్ లేదు. ఎందుకో ఏమిటో నాకు ఫస్ట్ టైం ఇలా జరిగింది. ఇక్కడ నేను అగారో ప్రోడక్ట్ ఒకటి బుక్ చేసుకున్నాను, కటరు. ఆ కటర్ గురించే ఇప్పుడు చూపిస్తున్నా. ప్యాకింగ్ అయితే వచ్చింది 2 డేస్ తర్వాత బుక్ చేసుకున్నాక. ఆ కటర్ కూడా మీకు చూపిస్తున్నాను. నేను ట్రై చేసింది కూడా ఒక షార్ట్లో పెట్టాను. ఉల్లిపాయ ఇంకా డ్రై ఫ్రూట్స్ లడ్డు కూడా ఇందులో యాడ్ చేశాను. డ్రై ఫ్రూట్స్ లడ్డు చేశాను, అది కూడా లాస్ట్లో మీరు చూడండి. కూర అయితే బాగా రాలేదని చెప్పా కదా. ఇక్కడ ఈ ప్రోడక్ట్ అయితే ప్రతి వాళ్ళ ఇంట్లో ఉండాలి అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు తరుక్కోవడమే పెద్ద టాస్క్గా తయారైంది. ఎందుకంటే ఆఫీసెస్, హర్రీ బర్రీ లైఫ్, అందుకని మనము ఈ ప్రోడక్ట్ ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అన్ని ప్యూరు ఇంకా కొన్ని పెద్ద విషోదయ అలాంటి వాటిల్లో మనకి కటింగ్వే దొరుకుతున్నాయి కదా. అలా తెచ్చుకునే వాటికంటే మనం కూరగాయలు తెచ్చుకొని ఇలా 5 మినిట్స్లో తరుక్కోవటం బెటర్. అందుకనే ఈ ప్రోడక్ట్ ఇంట్లో ఉండాలి అని చెప్పా. డైరెక్ట్ కరెంట్ ప్లగ్కి పెట్టేసి స్విచ్ చేసి మనం చేసుకుంటే సరిపోతుంది. బ్యాటరీది కానీ ఏం లేదు, కరెంట్ ఉంటేనే యూజ్ అవుతుంది. అలా అని మనం బ్యాటరీస్ వేసుకునే పని లేదు. ఈ ప్రోడక్ట్ చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. మనం చిన్నవి ఏవి కట్ చేసుకోవాలనన్నా మనం ప్రెస్ చేసే దాన్ని బట్టే కటింగ్ అవుతుంది. ఉల్లిపాయలు కానీ, క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, టమాటా కానీ, కీర, ఆలు ఏవైనా సరే మనం ఎక్కువగా లాంగ్ టైం ప్రెస్ చేస్తే మొత్తం పీసెస్ అయిపోతుంది. నేను ఫ్రైడ్ రైస్ వీడియో కూడా పెడతాను, మీరు చూడండి ఎలా కట్ అయినాయి ఏంటి అనేది. ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో అవుతాయి అని చెప్పారని నేను ట్రై చేశాను, మీకు అది కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ ప్రోడక్ట్ వచ్చిన రోజు అయితే ఏమీ ట్రై చేయలేదు, పని చేస్తుందా లేదా, వర్క్ అవుతుందా లేదా అనేది మటుకు ట్రై చేశాను. కానీ బాగా పనిచేసింది. ఫస్ట్ టైం దానికి ఒక 4 వస్తాయి మనకు ప్లాస్టిక్వి. స్టీల్ బ్లేడ్కి 4 ప్లాస్టిక్ వస్తాయి, అవైతే తీయాలి. మేము తీయలేదు, బ్లెండర్ మిస్టేక్ చేసాం. అయినా కూడా వర్క్ చేసింది, తర్వాత తీసేసాం. మనకి బ్లేడ్స్కి సేఫ్టీగా ఉండడం కోసం అవి పెడతారు. అవి అలాగే ఉండాలేమో అనుకొని మేము తీయలేదు. తర్వాత అవే ఊడిపోయినాయి. తర్వాత మేము వాటిని తీసేసాం. తర్వాత కడిగి నేను వాడుతున్నాను. మీకు ఆ షార్ట్ కూడా నేను అప్లోడ్ చేశాను. నేను ట్రై చేసింది వంకాయ కర్రీ ఆనియన్ తోటి. ఇక్కడ నేను కొబ్బరి పచ్చడి చేస్తున్నాను. ఇట్లా ట్రై చేయండి కొబ్బరి పచ్చడి, మీకు కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇక్కడ గార్లిక్ ఒక్కటే వేసుకోవచ్చు, గార్లిక్ ఆనియన్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 వేసి ట్రై చేస్తున్నా. నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు తక్కువ వేసుకోవాలి, శనగపప్పు ఎక్కువ వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకునే వాళ్ళు సగం ఎండుమిరపకాయలు, సగం పచ్చి
పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎండుమిరపకాయలు వేయలేదు, పచ్చిమిరపకాయలతోటే చేస్తున్నాను. ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ, గార్లిక్, ఆనియన్ ఎందుకు అనుకుంటున్నారా? దేని టేస్ట్ దానిదే, దేని బెనిఫిట్స్ దానివే కదా. అందుకని నేను ఇక్కడ ఆనియన్, గార్లిక్, ఇంగువ కూడా వేశాను. మీరు ఎలా చేస్తారు కొబ్బరి పచ్చడి? నేనైతే ఇలాగే చేస్తాను, నాకు ఇలాగే తెలుసు. ఇంకా ఉత్తిగా కొబ్బరి, పచ్చిమిరపకాయలు, ఉప్పు, చింతపండు వేసి చేస్తారు, ఆ స్టైల్ తెలుసు. కానీ దానికంటే ఇది టేస్ట్ బాగుంటుంది. అన్నంలోకి కానీ, ఇడ్లీలోకి కానీ, దోశల్లోకి కూడా బాగుంటుంది. పల్లీలు ఒక్కటే యాడ్ చేయలేదు. ఇక్కడ కొబ్బరి పచ్చడి బాగుండాలంటే మెయిన్గా కొబ్బరి బాగుండాలి, కొబ్బరి ఫ్రెష్గా ఉండాలి. కొట్టిన రోజు చేసుకున్నప్పుడే బాగుంటుంది. ఇక్కడ కొబ్బరి కానీ, ఉల్లిపాయ కానీ వేయించుకోవాల్సిన పని లేదు. మనం కొబ్బరి సన్నగా తరుక్కోవచ్చు, లేదంటే తురుముకోవచ్చు. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ లడ్డు చేద్దాము, మరి మీకు ప్రోడక్ట్ ఎలా యూజ్ అవుతుందో చూపిద్దామని చెప్పి నేను కూడా, నా డౌట్ కూడా నేను క్లారిఫై చేసుకోవాలి కదా. అందుకనే డ్రై ఫ్రూట్ లడ్డూకి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకుంటున్నా. ఇక్కడ చెప్పాగా మా కూర పాడైపోయిందని చెప్పి, మాడిపోయింది, వాటర్ తక్కువై. అందుకని ఇక్కడ నేను కూర బాగా రాలేదు అని చెప్పా. ఇక్కడ కొబ్బరి, ఉల్లిపాయ, ఉప్పు, పసుపు వేసింది మిక్సీ పట్టుకున్నాను. ఇక్కడ నేను తోలు కూడా తీసేస్తాను టమాటా మీద. అందరికీ కూడా కిడ్నీలో స్టోన్స్ వస్తాయనే అపోహ ఉంటుంది కదా. నేను మూలంగా అంటే పైన ఒకటి నల్లది ఉన్న దాన్ని బట్టి లేదు, దీని తోలు తిన్నా కూడా కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయి. అందుకని నేను దానిపైన ఉన్న లేయర్ అయితే తీసేసి చల్లగా అయినాక టమాటాలు అందులో వేసి మిక్సీ అయితే చేసేసాను. కొబ్బరి పచ్చడి అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా ఇలా ట్రై చేయండి. వేడివేడిగా వేసేసానని అనుకోవద్దు, చల్లగా, ఎందుకంటే ఆ పచ్చివాసన పోతుందని దాంట్లో వేసాను. చల్లగా అయినాకనే నేను మిక్సీ పట్టాను. ఇక్కడ ఉప్పు కానీ, పసుపు కానీ అన్నీ సరిపోయినాయి. ఇక్కడ నేను చింతపండు యూస్ చేయలేదు. ఈసారి పెసరపప్పుతోటి చిక్కుడుకాయ కూర ట్రై చేస్తాను, శనగపప్పు కాకుండా. ఇక్కడ నాకు శనగపప్పు కూడా ఎక్కువైంది, కొంచెం తగ్గించి వేసుకోవాలి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నా కదా, ఒకసారి వేయించుకున్నాను, మొత్తం కలిపి రెండోసారి మొత్తం అందులో వేసి చల్లగా అయ్యేంత వరకు అందులో ఉంచేసాను. డ్రై ఫ్రూట్స్ లడ్డు బయట అందరూ చేసి ఇది మా లడ్డు బాగుంది ట్రై చేయండి అని అంటున్నారు కదా. ఇంట్లో నేను కూడా ట్రై చేద్దామని చెప్పి ఫస్ట్ ట్రై చేశాను. ఇగోండి వేసుకున్నాను. ఈ మధ్యలో మటుకు పడితే మనకి ఆ మిషన్ పెట్టడానికి రాదు, అందుకని మధ్యలో ఏం ఉండకుండా చూసుకోండి. అందుకనే మీకు చూపించాను. తీసేసి మళ్ళీ ఇలా ఎక్కువగా ప్రెస్ చేయకుండా బరకగా పడదామని అనుకున్నా, కానీ నేను లాంగ్గా ప్రెస్ చేసేసరికి కొంచెం మెత్తగా అయిపోయింది. బరకగా ఉంటే కూడా బాగుంటుంది, ఇలా మెత్తగా అయినా కూడా బాగుంది. ఇక్కడ నేనేం చేశానంటే పాకం పట్టకుండా ఫస్ట్ బెల్లం వేసేసి ఉండలు అయితే కట్టాను. నాకు కొంచెం స్వీట్ తక్కువ అనిపించింది. మళ్ళీ ఏం చేసా, అవి విడివిడిగా అయిపోతున్నాయి. మీకు బెల్లం వేసింది క్లిప్ మిస్ అయింది, కొంచెం వేసా. ఎందుకంటే అంజీరు, బ్లాక్ కిస్మిస్, ఎల్లో కిస్మిస్ కూడా యాడ్ చేశాను కదా, అందుకని స్వీట్ కూడా తక్కువగా వేసుకున్నాను. ఇక్కడ షుగర్ అయితే యాడ్ చేయలేదు, ఎందుకంటే గొంతు బాగాలే కదా, మళ్ళీ ఏమన్నా కాఫ్ రివర్స్ అలా చేసే మళ్ళీ ఇన్ని రోజుల నుంచి సఫర్ అవుతున్నాను. లడ్డూలు అయితే బాగున్నాయి, అవిసి గింజలు బాగా కనిపిస్తున్నాయి కదా మీకు. మళ్ళీ నేను ఇవి విడిపోతున్నాయని చెప్పి పాలల్లో కలుపుకోవడానికి మిగతా ఉండల్ది పౌడర్ ఉంది కదా, అది నేను డబ్బాలో పెట్టేసుకున్నాను. కానీ నాకెందుకో అలా మంచిగా అనిపించలేదు. ఇక్కడ మళ్ళీ బెల్లం వేసి పాకం పట్టి మళ్ళీ మొత్తం కూడా అందులో వేసేసాను. నేను ఉండలు చేసినవి కూడా వేసిన తర్వాత ఇలా కడితే సూపర్ టేస్ట్గా ఉన్నాయి. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒక్కసారి. డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే బయట కొనుక్కోవాల్సిన పని లేదు.